సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము దైవ ప్రేరణ వలన వ్రాయబడిన గ్రంథము అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు దేవుని యొక్క అధికారము అనే అంశమును గూర్చి మనం తెలుసుకుందామండి. అధికారం అనేది ఎవరికి ఉంటుంది? అధికారము అనేది ఎవరి మీద ఎవరికి ఉంటుంది? ఉదాహరణకు ఇప్పుడు ఒక ఇంజనీర్ చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి. ఆ పిల్లలు ఏదైనా ఒక కొత్త వస్తువును తయారు చేశారు. ఒక కొత్త వస్తువును ఇప్పుడు మామూలుగా మనం వాడుకునే వస్తువులు ఉన్నాయనుకో, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషను, ఇట్లాగ ఎన్నో మిషన్లు, ఇట్లాగ రకరకాల సమాజానికి ఉపయోగపడే వస్తువులు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఏదన్నా ఇక చదువుకునే పిల్లలు ఏదైనా ఇంకొక కొత్త వస్తువు, ఏదైనా సమాజానికి ఉపయోగపడేది ఏదైనా ఒక వస్తువును తయారు చేశారే అనుకోండి. ఆ తయారు చేసిన వస్తువు చక్కగా అన్ని విధాలుగా పనిచేస్తా అంతా బాగుంది అనుకోండి. కొత్తగా తయారు చేశాడు, ఒక మంచి వస్తువు సమాజం అందరికీ ఉపయోగపడిద్ది. అయితే ఆ వస్తువు ఎవరికి చెందినది అయ్యిద్ది? ఆ వస్తువు ఎవరైతే తయారు చేశారో ఆ వ్యక్తికి చెందినది అయ్యి ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి ఎంతో చదువుకొని తన యొక్క తెలివి జ్ఞానమును ఉపయోగించి, తన యొక్క తెలివితేటల చేత తన యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక మంచి వస్తువుని చక్కగా తయారు చేశాడు. అది ఎంతగానో ఉపయోగపడిద్ది, అందరికీ ఉపయోగపడే ఒక మంచి వస్తువుని తన యొక్క సొంత తెలివితేటలతో తయారు చేశాడు. అప్పుడు ఆ వస్తువు ఎవరికి చెందినది అయి ఉంటుంది? ఎవరైతే తయారు చేశారో ఆ వ్యక్తికి చెందినదై ఉంటుంది. లేదా ఇంకేదైనా తయారు చేశారనుకోండి, కొత్తగా ఏదైనా తయారు చేస్తే ఆ వస్తువు అది ఎవరికి చెందినది అనేసనంటే ఆ తయారు చేసిన వారికే చెందినదై ఉంటుంది. ఎవరైనా వచ్చి, బాబు నువ్వు ఇంజనీర్ చదువుతున్నావు కదా, ఈ వస్తువును నువ్వు తయారు చేసావు, ఇది ఎలా తయారు చేసావు ఏంటి అంటే ఆ తయారు చేసిన వ్యక్తి చక్కగా చెప్పగలుగుతాడు. అదే ఎవరైనా వేరే వ్యక్తి వెళ్ళి అది కొత్తగా వచ్చింది, ఎవరికీ తెలియదు, దాన్ని తయారు చేసిన వ్యక్తికే తెలుసు కనుక ఎవరైనా వెళ్ళి, బాబు ఈ యొక్క వస్తువుని ఎలా తయారు చేసావు, దేనితో వాడావు, ఎలా తయారు చేసి ఏంటి అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అబ్బాయి చక్కగా చెప్పగలుగుతాడు. ఎందుకంటే తయారు చేశాడు కాబట్టి. ఎక్కడ ఏ విధముగా దేన్ని ఎక్కడ బిగించారో, దేన్ని ఎలా తయారు చేశాడు, ఏం చేశారు, ఏ మెటీరియల్తో చేశాడో ప్రతి ఒక్క విషయాన్ని కూడా అబ్బాయి చక్కగా చెప్పగలుగుతాడు. ఎందుకంటే తానే తన సొంత తెలివితేటలతో దాన్ని తయారు చేశాడు కనుక దాని గురించి పూర్తి వివరణ అతనికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి దాని గురించి పూర్తిగా చెప్పగలుగుతూ ఉంటాడు. మరి ఆ యొక్క వస్తువు ఎవరిదది? ఎవరైనా వచ్చి అడిగితే విషయాలన్నీ చెప్తాడు, కానీ ఆ వస్తువు ఎవరిదై ఉంటుంది? ఆ తయారు చేసిన వ్యక్తిదే అయి ఉంటుంది. ఎందుకంటే తన సొంత తెలివితేటలతో దాన్ని తయారు చేశాడు కాబట్టి అది తనదే. తర్వాత తన దగ్గర నుంచి ఎవరైనా ఉపయోగించుకుంటారు, అది వేరే విషయం. ఆ యొక్క వస్తువు ఎవరిది అంటే తనకే సొంతం. తన సొంత తెలివితేటలతోనే ఉపయోగించాడు కాబట్టి అది తనకే సొంతం. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆదిలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇక ఎలా సృజించాడు ఏంటి, దాని యొక్క వివరణ ఏమిటి అంటే ఆ యొక్క 1-2 అధ్యాయాలన్నీ కూడా మనం చదివితే పూర్తి విషయాలు మనకు అర్థమవుతాయి. కాకపోతే ఆ యొక్క భూమి ఆకాశాలని దేవుడు సృజించాడు. నేను సృజించాను అంటున్నాడు ఆయన.
ఇక ఎలా సృజించాను అంటున్నాడు అంటే, ఇగో ఈ విధముగా సమస్తాన్ని ఈ విధంగా నేను సృజించాను. ఇది అవును గాక, అది అవును గాక అని చెప్పాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈ విధముగా మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం అంతయు కూడా అదేవిధంగా 2వ అధ్యాయం అంతయు కూడా మనం చూసినట్లయితే సమస్తమును ఏ విధముగా సృజించాడో, ఎలా సృజించాడు అన్ని విషయాలు చక్కగా వివరంగా చెప్తున్నాడు. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు? ఆయనే సృజించాడు కాబట్టి, సమస్తాను సృజించిన వాడు ఆయనే కనుకనే దానిలో ఉన్న లోటుపాట్లు, దాని యొక్క సృష్టిలో ఉన్న వివరాలన్నీ కూడా అంతా క్లియర్గా చక్కగా వివరించి చెప్తూ ఉంటున్నాడు. మరి ఈ విధంగా చాలామంది దేవుడు ఉన్నాడు అనేసని నమ్ముతాడు. దేవుడు ఒక్కడే అంటారు. ఎవరినైనా కదిలిని దేవుళ్ళు ఎంతమంది అనేసనంటే దేవుడు ఒక్కడేనయ్యా అనేసని అంటాడు. ఆ ఒక్కడెవరు? దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతారు. కానీ ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు? ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు అనేసని ఆయన కనుక్కోవటానికి జనాలకు అర్థం కావట్లా. మామూలుగా చెబితే ఎవరిని కదిలిచ్చినా ఒక్కడే దేవుడు అంటారు. దేవుడు ఒక్కడే. కానీ ఎవరు ఆ దేవుడు అని ఎవరు ఆ దేవుడు అనటానికి ఎవరు సరైన సమాధానం చెప్పలేరు. కానీ ఇక్కడైతే ఆయన అంటున్నాడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు. నేనే దేవుణ్ణని చెప్పగలిగే అంత ఇది ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుణ్ణి నేనే అంటున్నాడు ఆయన. అంతేకాదు ఈ సమస్త సృష్టిని నేనే సృజించాను అంటున్నాడు. ఎలా సృజించావయ్యా అంటే ఇదిగో ఇలా 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 ఈ విధముగా సృజించాను అని అంటున్నాడు. ఎందుకంటే ఆయనే సృజించాడు కాబట్టి దాని యొక్క సృష్టి గురించి సమస్తం గురించి ఆయనకే తెలుసు. నేనే దేవుణ్ణి అనేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ సృష్టిని ఎలా చేశావు అని అడిగితే ఇలా చేశాను అని చెప్పగలిగే వారు ఎవరైనా దేవుడు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అనబడిన నేనే దేవుణ్ణి అంటున్నారు. నేనే దేవుణ్ణి అన్నవారు ఈ సమస్తాన్ని ఎలా చేసావయ్యా అని ఎవరైనా అడిగితే ఈ విధముగా నేను చేశాను అని చెప్పగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ యొక్క యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనే ఈ విధముగా సమస్తాన్ని సృజించాను. మనిషిని కూడా నేనే సృష్టించాను. మనిషిని ఏ విధంగా సృజించాను? ఈ విధంగా నేల మంటితో బొమ్మను చేశాను. ఆ బొమ్మకి ఆ యొక్క జీవవాయువును ఊదాను. నరుడు జీవించే ఆత్మ అయ్యాడు అనేసని 1-2 అధ్యాయాలన్నీ కూడా చదివితే ఆయన ఇంకా అంటున్నాడు. 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను సృజించాను. ఇంత చక్కగా చెప్తూ ఉంటున్నాడు. సృష్టిని ఈ విధంగా కలుగు చేశానని చెప్తున్నాడు. మనిషిని ఈ విధంగా కలుగు చేశాను అని చెబుతున్నాడు. మరి నేనే దేవుణ్ణి అనబడిన వారు ఈ సృష్టిని ఎలా చేశావు, మనిషిని ఎలా చేశావు అనేసని అడిగితే నేను ఈ విధముగా చేశానని చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే నేను ఉన్నాను అనేసని అన్న దేవుడు మనము సేవించుతున్న దేవుడు. ఆయన చెప్తూ ఉంటున్నాడు. ముందు చెప్పుకున్నాం, ఒక వ్యక్తి ఒక చదువుకునే పిల్లవాడు, ఒక చదువుకునే ఇంజనీర్ చదివిస్తున్న వ్యక్తి ఒక వస్తువును, కొత్త వస్తువును తయారు చేస్తే అది నా సొంతము అనేసి అని అంటున్నాడు. దానిని ఇలాగ తయారు చేశాను అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా
అది ఆ వ్యక్తికే చెందినది. మరి ఈ సృష్టిని అంతని ఎవరు తయారు చేశారు అంటే, నేనే తయారు చేశాను. నేను ఈ విధముగా తయారు చేశాను అనేసనని అంటున్నాడు దేవుడు. మరి ఈ భూమి అంతా ఆయన సొంతమే గదా! సమస్త సృష్టంతా కూడా ఆయన సొంతమైనదిగా. సకల మానవాళ్ళు గూడా ఆయన సొంతమైన వారే గదా! మరి సకల మానవాళ్ళు ఆయన సొంత వారైనప్పుడు, ఇంకా ఆయనకి మించిన వారెవరైనా ఉన్నారా? ఆయనకి మించిన వారెవరైనా ఉన్నారా అనేసని మనం చూస్తే, ఆయనకి మించిన వారు ఎవరో కూడా లేరు. ఎందుకంటే సమస్తమును సృజించిన వారు ఆయనే. సమస్తము పైన అధిపతి ఆయనే. అందుకే ఇక్కడ కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూసుకుందాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. చూడండి భక్తుడు ఏమంటున్నాడు, యెహోవా గొప్పవాడు. ఎందుకని? ఈ సమస్తము సృజించినవాడు ఆయనే. నేను ఇదిగో ఇలా తయారు చేశాను, ఇవన్నీ ఇట్లా సృజించాను, ఇలా చేశానని చెప్పగలిగిన వారు ఆయనే. కనుక మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించును. ఈ సమస్తాన్ని సృజించిన వాడు ఆయనే గనుక ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, సముద్రముల మీద కానీ, మహాసముద్రముల మీద కానీ ఎక్కడైనా సరే ఏదైనా తనకిష్టమైన పనిని ఆయన చేయగలడు. తనకిష్టమైన ఏది ఆయనకిష్టమో అది ఆయన చేయగలడు. ఎందుకంటే సమస్తం ఆయనదే. ఆయనే సృజించాడు. ఎక్కడ ఏది ఏం చేయాలన్నా ఆయన మాత్రమే చేయగలడు తప్ప ఇంకా ఎవరో కూడా చేయలేరు. అదేవిధంగా దానియేలు గ్రంథము కూడా మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దానియేలు భక్తుడు, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఇక్కడ నెబుకద్నెజరు ఆయన చరిత్ర గురించి ఈసారి ఎప్పుడైనా చదువుకుందామండి. ఆయన మరలా ఎలా ఉన్నాడంటే, ఆయన మరలా గడిచిన కాలము పిమ్మట మరలా నేను మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశమును మరలా మానవ బుద్ధి గలవాడై మనిషిలాగా ఉండి చక్కగా ఆ యొక్క దేవుని తట్టు తన కనులెత్తి, సర్వోన్నతుడు ఆయనే, సమస్తమును సృజించిన వాడు ఆయనే, అంత గొప్ప సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించాడంట. ఎందుకని ఇంత చేశాడు? ఆ యొక్క రాజుగారు ఒకానొకప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల దేవుడు అతన్ని పశువులాగా ఉండి, పశువులాగా గడ్డి మేసి అడవుల్లోనూ ఎడారుల్లోనూ తిరిగే స్థితి, చాలా దౌర్భాగ్య స్థితిని అతనికి ఇచ్చాడు దేవుడు. అయితే అతను క్షమాపణ అడగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనగా దేవునికి ప్రార్థించగా దేవుడు అతని మరలా మామూలు మనిషిలాగా తయారు చేసినప్పుడు, ఈ విధముగా దేవుడు నన్ను మరలా మామూలు మనిషిని చేసి ఉన్నాడు కదా అనేసనని ఆ యొక్క నెబుకద్నెజరు దేవునికి దేవుణ్ణి ఈ విధంగా గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా 35వ వచనం, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు?
చూడండి ఇక్కడ ఈ యొక్క రాజు అంటున్నాడు, ఆయన సృష్టిలో ఎక్కడ ఏమైనా ఆయన చేయగలడు. ఆయన మనుషులను ఎన్నిక లేని వారిగా చేయగలడు. పరలోకమందున్న సేనను భూనివాసుల ఎడలన తన చిత్తము చొప్పున జరిగించువాడు. పరలోకములో కానీ భూలోకములో కానీ ఎక్కడైనా సరే తన ఇష్టం వచ్చినట్టు ఆయన చేయగలడు. సమస్తము మీద ఆయనకి అధికారం ఉన్నది. సమస్తం మీద ఎక్కడైనా ఏదైనా ఆయన చెయ్యగలడు. అయితే సమస్తమును ఈ విధముగా చేయగలిగిన వాడు ఆయనే గనుక ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? సమస్తాన్ని సృజించిన వాడు ఆయన. సమస్తము మీద అధికారము ఆయనకే ఉన్నది. ఆయన సమస్తములో సృష్టి సమస్తములో ఎక్కడ ఏదైనా చేయగలడు ఆయన. భూమి మీద కానీ పరలోకములో కానీ ఎక్కడైనా ఆయన ఏమైనా చేయగలడు. ఆయనను చేయబట్టుకొని నీవు ఇలాగెందుకు చేశావు అనగలిగిన సమర్థత ఎవరికైనా ఉన్నదా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనేసని ఇక్కడ దానియేలు భక్తుడు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. చూడండి ప్రియులరా, భూమి దానిలో ఉన్న సంపూర్ణత అంతయు, లోకమును దానిలో ఉన్న నివాసులందరూ కూడా యెహోవా వారే, యెహోవాయే. ఆయనకి ఇంకెక్కడైనా తిరుగున్నదండి? సమస్తమును ఆయనదే. సమస్తమును సృజించిన వాడు నేను, సమస్తం మీద నాకు అధికారం ఉంది, అన్నీ నావే అనేసనని ఆయన అంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎంత సృష్టికర్త అంటే ఎంత సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. సమస్తమును చేసిన వాడు ఆయనే. ఇది ఎందుకు చేశావు అనగలిగే సమర్థత మరి ఎవరికి కూడా లేదు అనేసని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏ మానవుడికి కూడా ఆయన అడిగి ఆయన ఎదిరికించే అర్హత ఎవరికి కూడా లేదు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 18 వచనాలు చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు. లుస్త్రాలో బలహీన పాదముల గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబా ద్విపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలును అపోస్తులు వాళ్ళందరంట అక్కడ ఆ కాలములో వారు అక్కడ సంచరిస్తూ ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి అంట లుస్త్రలో ఒక వ్యక్తి బలహీన పాదముల గలవాడై ఉండి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడంట. కుంటివాడై ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఈ పౌలు అక్కడ దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటలు వింటూ ఆ యొక్క వ్యక్తి పౌలు వైపు పౌలు గారి మాటలు వినుచు అక్కడ నడవలేని వ్యక్తి పౌలు వైపు చూచుచూ ఉన్నాడంట.
పౌలు వైపు చూస్తూ ఉన్నప్పుడు అతని అతని యొక్క మనసులో ఉన్న ఆలోచనంతా కూడా గ్రహించి అతను స్వస్థత పడకోరుచున్నాడని గ్రహించి పౌలు గారు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి ఆ విశ్వాసం ఉంది ఆ వ్యక్తికి, వీళ్ళు నన్ను స్వస్థపరిస్తే బాగుండు అనేసని తన మనసులో అనుకోవటము పౌలు గారు గ్రహించి అతను స్వస్థపరచాలనే ఉద్దేశముతో పౌలు గారు అతనితో ఈ విధముగా అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఎప్పుడైతే నువ్వు లేచి నీ పాదములు నిలిపి లేచి నిలువమని అతనికి చెప్పగానే అతడు లేచి వెంటనే గంతులు వేస్తూ నడిచాడంట. ఆ విధముగా చేసినది అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జనమంతా కూడా అతన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ విధముగా పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న ఈ వ్యక్తి చూస్తూ ఉండంగానే ఒక్క మాట పౌలు గారు నువ్వు లేచి నడువు అనగానే వెంటనే లేచి గంతులు వేస్తూ ఉన్నాడంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు మామూలు మనుషులు కాదు, దేవతలే దిగివచ్చి ఉన్నారు అనేసని అనుకొని ఆ జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియు భాషలో లుకయోనియ భాషలో దేవదూతలు మనుషుల రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసింది. దేవదూతలు మనుషుల రూపాన్ని దాల్చుకొని భూమి మీదకు వచ్చారు, వీళ్ళు మామూలు మనుషులు కాదు దేవదూతలే అనేసని అనుకొని వారికంట పేర్లు మార్చి పేర్లు పెట్టేశారంట. బర్నబాకు ద్విపతనియు, అలాగే పౌలు ముఖ్యం ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టారు. ఏకంగా అక్కడ ఉన్న జన సమూహం అంట వీళ్ళకి దేవదూతల పేర్లలాగా ఈ విధముగా ద్విపతి అనియు హెర్మో అనియు కూడా వారికి పేర్లు పెట్టారంట. అయితే పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పోదండ్లను చూడండి, పట్టణముకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పోదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి జనసమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. చూడండి, ఒక దేవదూతలే భూమి మీదకు దిగి వచ్చారని, ఎంత గొప్ప కార్యం వాళ్ళు చేశారని, వాళ్ళు ఏం చేశారంటే పూజ చేసే దేవతలు వచ్చారు కదా, దేవదూతలు వచ్చారు కదా, వారికి పూజలు చేద్దామని వాళ్ళు ఏం తీసుకొచ్చారు, పూజారులు ఎడ్లను పోదండ్లను ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ ఎదురుగంట బలి అర్పించాలని దేవదూతల దగ్గర బలి అర్పించాలి, వారిని పూజించాలి, వారిని ఆరాధించాలనే ఉద్దేశముతో పూజ చేయటానికి పూలదండలు బలి అర్పించటానికి కావాల్సినవి అవన్నీ సిద్ధపరచుకొని పౌలు దగ్గరకును బర్నబా దగ్గరకును తీసుకొని వచ్చారంట. అప్పుడు అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని అప్పుడు ఈ సంగతులు విన్నారంట. స్వస్థత జరగగానే దేవదూతలు వచ్చారని, వీళ్ళకు పూజలు చేయటం కోసం పూలదండలని బలిపీఠాలు బలి అర్పించడానికని అన్నీ సిద్ధం చేసుకుంటున్నారనే విషయము పౌలు గారికి బర్నబాకి వినినప్పుడు వారు ఏం చేశారంటే తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా వారి యొక్క ఏం చేశారో వారికి మామూలుగా కోపం రాల, అంత కోపం వచ్చేసి వాళ్ళు తమ వస్త్రాలు చింపుకొని వారు ఏం మాట్లాడుతున్నారంటే అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమే, మీరెందుకు ఇలాంటివన్నీ మాకు పూజలు చేయటానికి వస్తున్నారు, మేము ఏ దేవదూతలం కాదు ఎవరం కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే,
మేమేం చెప్పుతున్నామంటే ఆకాశమును, భూమిని, సముద్రము, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుని వైపు తిరిగి ఆ దేవుని యందు రక్షింపబడాలని, మీరందరూ మారు మనసు పొందాలని, ఆ జీవము కలిగిన దేవుని మీరు తెలుసుకోవాలని మీకు సువార్త ప్రకటించుచున్నామే గాని మేము దేవతలమో దేవదూతలమో ఎవరమే కాదయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే అనేసని వారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన గత కాలము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవవచ్చునని తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలభరితమైన ఋతువులను దయచేయును. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపును. మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండగా చేయ మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాశమును, భూమిలో ఉన్న సమస్తమును, సముద్రమును అందున్న సమస్త సృజించిన సృష్టికర్తను మీరు తెలుసుకోవాలనే మేము మీకు సువార్తను ప్రకటించుచున్నాము. ఈ యొక్క వర్షమును, ఋతువులను, ఆ యొక్క ఫలభరితమైన ఇట్టి మంచి వర్షాలను, ఈ విధముగా ఈ సమస్త ఋతువులను ఇవన్నిటిని కూడా ఇచ్చి మీ హృదయాలను ఉల్లాసింపచేసి మీకు అన్ని విషయాల్లో మేలు చేయుట చేత తన్ను గూర్చి ఈ విధముగా సమస్తమును సృజించి అన్ని విషయాలు మీకు మేలు చేయుచున్నారు. కాబట్టి ఆ దేవుని గురించి మేము సాక్ష్యము చెప్పుటకు మేము వచ్చితిమి అని బిగ్గరగా వారు చెప్పారంట. వారు ఎలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసపడెను. ఇక్కడ చూసినట్లయితే అక్కడ అపోస్తులుడైన పౌలు, బర్నబాయు కుంటివాడిని బాగు చేసినప్పుడు ఆ జనసమూహం అంతయు ఈ యొక్క పౌలును, బర్నబాను దేవదూతలు అనేసని వారిని పూజించటం కోసమై వచ్చారు. పూలు అన్నీ బలి అర్పించాలని వచ్చారు. అయితే వారేమంటున్నారంటే, అయ్యలారా, మేమును మీలాంటి మనుషులమే, మానవ స్వభావం కలిగిన వారమే. మనుషులందరూ ఎలా ఉంటారో మేము అలా ఉన్నాము. మనుషులందరూ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాము. మనుషులందరూ ఏమి తింటున్నారో మేము అలానే తింటున్నాము. మీలాంటి స్వభావం కలిగిన వారమే. కాబట్టి మీరు మాకు ఎలాంటి పూజలు చేయొద్దు, ఎలాంటి బలులు మాకు అర్పించవద్దు. కేవలం మేము వచ్చింది ఎందుకు అనేసానంటే, ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నారు. ఆ సృష్టిలో మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు ఉన్నాడు. మనకు కావలసిన ఆయా కాలాలను బట్టి ఋతువులను, వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలం, అన్ని కాలాలు, ఆయా ఋతువులను అన్నిటిని ఏర్పరిచిన దేవుడు అనేవారు మనకున్నారు. మనకి మంచి ఫలభరితమైన మంచి పంటలనిచ్చి మన హృదయాలను ఉల్లసింపచేసి మంచి ఆహారమునిచ్చి మంచి జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుని గురించిన విషయాలు మీకు చెప్పాలని మేము వచ్చాము కనుక మీరు మమ్మల్ని దేవతల్లాగా, దేవదూతల్లాగా మీరు మమ్మల్ని పూజించవద్దు అనేసని వాళ్ళు అక్కడున్న ప్రజలకి చెప్పినప్పుడు, అప్పుడు తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవటానికి పౌలు గారు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయాలన్నీ వారికి వివరించడానికి, వాళ్ళు బలి అర్పించకుండా ఆపటానికి. ఎందుకంటే మేలులు చేశారు కాబట్టి దేవుళ్ళు అయిపోయారు. ఒక ఎవరైనా మంచి మేలు చేశారంటే దేవుడైపోతాడనమాట. దేనికైనా ఉపయోగపడ్డారు అనేసరంటే దేవుడైపోతాడంట. దేవుడు అంటే దేవుడు అనబడిన వారికి ఒక ప్రత్యేకత ఉండాలి కదండి. దేవుడికి మానవుడికి తేడా ఉండాలి కదండి. మానవుడు వేరు, దేవుడు వేరు. మానవుడు ఎక్కడైనా ఒక దగ్గరే ఉండగలుగుతాడు. మానవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇంకొక చోట ఉండలేడు.
వేరే అక్కడున్నాడు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఉండలేడు. అది మనిషి. కానీ దేవుడైతే సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు దేవుడు. మనిషి ప్రకృతి సంబంధమైన వాడు, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. మరి అలాంటి దేవుడు మన ఆ, దేవుడు మనిషి ఎలా కాగలడు? మనిషి దేవుడు ఎలా కాగలడు? దేవుడు దేవుడే, మనిషి మనిషే. అదేవిధంగా ఇంకా మనం చూచినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము కూడా మనం చూచినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు మనం చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఇక్కడ చూచినట్లయితే దేవుడు ఏమని సృజించాడంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, ఈ సమస్త సృష్టిని సృజించిన వాడు ఆయన, సమస్తానికి ఆయన ప్రభువై రాజై ఉన్నాడు, ఈ సృష్టి అంతటికి ప్రభువై ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన హస్తకృత్యములైన మనం తాత్కాలికంగా నిర్మించిన ఈ యొక్క ఆలయములలో ఆయన నివసించటానికి ఇది సరిపోతుందా ఆయనకి? ఆయన అన్ని చోట్ల ఉంటాడు, సమస్తము చోట అన్ని చోట్ల ఉండేవాడు దేవుడు. అలాంటప్పుడు ఈ తాత్కాలికంగా మనం నిర్మించిన ఈ మందిరములో ఆయన ఉండగలుగుతాడా? ఈ మందిరం ఆయనకు సరిపోతుందా? యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నాకు కట్టను ఉద్దేశించిన ఈ యొక్క మందిరం ఏ పాటిది అనేసనని అంటాడు. ఆ విధముగా సమస్తమును సృజించిన వాడు ఆయన ఏ మందిరములో ఉండగలుగుతాడు? ఆయనకు మనం కట్టగలిగే మందిరం ఎక్కడ మనం ఆయనకు మందిరం కట్టగలుగుతాము? అందుకే 25వ వచనం అంటున్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఆయన సమస్తమును సృజించిన వాడు గనుక ఆయన అందరికీ జీవమును ఊపిరిని ఇచ్చాడు. ఈ సమస్తమును సృజించిన వాడే కాదు, సమస్త మనుషులకు ఆయన మానవ రూపమునికి, మనం మనుషులం కదండి, ఈ మానవ రూపాన్ని ఆయన సృజించాడు. ఈ మానవ రూపములో ఊపిరిని ఆయన పోశాడు. ఈ మానవ దేహాన్ని నిర్మించి మానవ దేహములో ఆయన ఊపిరి పోశాడు. ఈ శరీరము మొత్తం ఆయనదే. అలాంటప్పుడు ఈ మనల్ని సృజించిన వాడు ఆయన. అయితే మనం ఇంత చేసిన ఆ దేవునికి, మనం అంత చేసిన ఆ దేవునికి మనం ఆయనకి మందిరము కట్టలేము. మనం కట్టే మందిరం ఆయనకి ఏ పాటిది? అంతేకాదు, ఈ మానవ దేహాన్ని నిర్మించిన దేవుడు, ఈ నిర్మించిన దేవుడు, సృష్టిలో మనల్ని నిర్మించిన దేవుడు, మన చేతులతో ఆయన్ని సేవించటానికి మన చేతులు ఏ పాటివండి? ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో ఆయన సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవునిని తడవలాడుట కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తమై నిర్ణయకాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమనియు మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఏమని చెప్పుచున్నారు? మన కవులు ఏమని చెప్పుచున్నారు? మనం ఆయన యందు బ్రతుకుచున్నామని, చలించుచున్నామని,
ఆయన యొక్క ఉనికి కలిగి ఉన్నామని, అటువలనే మనం ఆయన యందు ఆయన సంతానమని మన కవులందరూ గూడా చెప్తూ ఉంటున్నారంట. అదేవిధంగా కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనుషుల చతుస్కారపు కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవ దేవత్వమును పోలియున్నదని తలంపకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ సమస్తము సృజించిన వాడు ఆయన కనుక, మానవ దేహాన్ని నిర్మించిన వాడు గనుక, ఈ మనిషి దేహముతో ఆయన్ని స్తుతిస్తే మానవ దేహాలతో ఆయన్ని ఏ విధముగా మనం గనపరచగలుగుతాం? ఈ యొక్క శరీరాలతో మన ఇక చేతులతో మనం ఆయన సేవించితే ఏ పాటి సేవ అవుతుంది? అంతేకాదు ఇక్కడేమంటున్నారంటే, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనుషుల చమత్కారపు కల్పన వలన మలచబడి, మ మనము దేవత్వములో మనం దేవుని బిడ్డలమై ఉండి, దేవుని సృష్టిలో వారమై ఉండి, మనమే దేవుని సృష్టి అయ్యి ఉన్నాము. ఆయన సృష్టి మనము. మనమే ఆయన సృష్టి. అయితే మనమేం జేస్తున్నాము? చమత్కారముతో కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను మనమే ఆయన సృష్టి అయ్యున్నాము. కానీ మనమేం జేస్తున్నాము? బంగారముతో, వెండితో, రాతితో దేవత్వమును పోలియున్నదని మనం తలంపకూడదు. మనమే ఆయన సృష్టి అయ్యున్నప్పుడు, ఈ సమస్త సృష్టి ఆయనదైనప్పుడు, మనమే ఆయన సృష్టి ఉన్నప్పుడు, ఈ మన సృష్టి అయ్యున్న మనము ఆయన రూపాన్ని మనం బంగారంతో, వెండితో లేత రాళ్ళతో ఏదో ఒక రూపంతో మనం ఆయన రూపాన్ని మనం చేయగలమా? దేవుడు సృష్టికర్త అయితే, అంత సమస్తాన్ని సృజించిన సృష్టికర్త యొక్క రూపాన్ని మనం చేయగలమా? ఏదో కొద్దిగా బంగారం తీసుకొని, ఏదో కొద్దిగా వెండి తీసుకొని, ఆయన రూపాన్ని చేయదగిన అర్హత మనకున్నదా అసలు? మనమే ఆయన సృష్టి. ఆయన సృష్టి మనమైతే, మనం ఎట్లాగా ఆయన్ని సృజిస్తామండి? మనం ఎలాగా ఆయన్ని బొమ్మను చేస్తామండి? ఆయన ఏ రూపమై ఉన్నాడని, మనం ఏ రూపంతో మనం చేస్తాడు? ఆయన బొమ్మను మనం తయారు చేయగలుగుతామండి? దేవుడు ఏ రూపం ఉన్నాడో మనకు తెలుసా? మనకెలా తెలుసు? మనం ఆయన సృష్టి. ఆయన సృజించిన సృష్టి అయ్యున్నాం మనం. అలాంటప్పుడు ఆయన మనమెలాగా సృజిస్తాము? ఆయన రూపాన్ని మనమెలాగా రూపించి మనం అక్కడ పెట్టగలుగుతామండి? అందుకనే ఇక్కడ అంటున్నారు బంగారముతోనైనను, వెండితోనైనను, రాతితోనైను దేవత్వమును పోలియున్నదని మీరు తలంపకూడదు. మీరు ఇలాంటివేమీ కూడా ఏ రూపమును మీరు చేయకూడదు. ఎందుకంటే మనకి అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు అనేసనంటే, మనమే ఆయన సృష్టి అయి ఉన్నాం. ఈ సృష్టి అంతా ఆయనదే. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము, సమస్తమును సృజించినవాడు ఆయన. సమస్తం మీద ఆయనకు అధికారం ఉన్నది. మనలను ఆయన సృజించాడు. మన మీద ఆయనకు అధికారం ఉన్నది. మనల్ని ఏమైనా చేయగలడు. మనం ఏమైనా అనగలడు. మనల్ని ఎక్కడైనా